అన్యమతస్తుల్ని తీసి పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుందో గతంలో చేసింది. మళ్ళీ ఎట్లా వచ్చారో 18 మంది వచ్చారంటున్నారు. అంటే కిందకి వేరే డిపార్ట్మెంట్ పంపించింది, లేదా తెలియక అదే లెక్కన మళ్ళీ చేశారో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే 47 మంది దాకా ఉన్నారు. అందులో 18 మందిని ఇప్పుడు పంపించారు. అంతకుముందే ఓవరాల్గా పంపించారు. మళ్ళీ వీళ్ళు పైకి వచ్చారా ఏంటి అనేది తెలియదు. అది పక్కన పెడితే దాని మీదన ఎవరు స్పందించారు? ఓవైసీ గారు. ఇది సెక్యులరిజానికి విరుద్ధం అని చెప్పేసి. అంటే సెక్యులరిజం అంటే కేవలం హిందువులకు మాత్రం వర్తిస్తుందా? నాకు అదే అర్థం కావట్లేదు. హిందూ ఆలయంలో అన్ని మతస్థులు ఉండాలా? మసీదులో ఉంచుతారా? చర్చిలో ఉంచుతారా? గురుద్వారాలో ఉంచుతారా? అక్కడ ఉన్నటువంటి పూజలు వేరే వాళ్ళతో చేయనిస్తారా? అక్కడ ఉన్నటువంటి మసీదు నిర్వహణ లేకపోతే చర్చి నిర్వహణ హిందూకి అప్పచెప్తారా? మరి ఇక్కడ మాత్రం ఎందుకు అవుతుంది? అక్కడ ఏ కోణంలో నుంచి కరెక్ట్ అయినటువంటి పద్ధతి అవుతుంది? అంటే చొరబాటుదారులని లేకపోతే కనుక అక్రమార్కులని సమర్థించుకునేటటువంటి వ్యవహారాలు ఎట్లయితే సాగుతుందో చివరికి ఆలయాల వ్యవహారంలో కూడా జోక్యం చేసుకునేటటువంటి స్థాయికి ఎందుకు వస్తున్నారు ఓవైసీ అనేది అర్థం కాదు.